హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక భూమిక పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా ఉండేలా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆయన ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఇక మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు ఆయన. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. స్వాతంత్రం వచ్చిందని ఆనందపడే కంటే కూడా దేశ భద్రతను గుర్తు చేసుకునే రోజు అని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలోని ప్రతి మహిళకు భద్రత కల్పిస్తామని తెలిపారు. ఆడపిల్లలు, మహిళల శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. ఆ ఆలోచననే తనకు ఈ పదవిలో కూర్చోబెట్టిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఆడపిల్లల జోలికి ఎవరొచ్చినా కూడా ఊరుకునేదలేదన్నారు. ఇదే విషయాన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో చెప్పమన్నారు. ఇక యువతలకు ఉపాధి అవకాశాలు కల్పించడం మాటల్లో కాదని చేతల్లో చేసి చూపిస్తానన్నారు. లక్షలాది అమరుల త్యాగాల ద్వారా లభించిన స్వాతంత్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకలు జరుపుకొని ఆనందించడం సరిపోదని ప్రతి ఒక్కరూ కూడా దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకోవాల్సిన రోజన్నారు. దీంతో పాటు ఎర్రచందనం వేలం వేసి కర్ణాటక ప్రభుత్వం ఆ డబ్బును సంక్షేమ పథకాలను వినియోగించిందన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఎర్రచందనం మాత్రం దొంగల బారిన పడుతుందన్నారు. కొత్త నాయకత్వం తయారు కావాలన్న ఆయన తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. తనకు కొన్ని పరిమితులున్నాయని దాని మేరకే పనిచేయాల్సి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేసిన పవన్ కళ్యాణ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. అపరకాలి అంటూ ఇందిరాగాంధీని గుర్తు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹2కే కిలో బియ్యం వంటి పథకం తెచ్చిన ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లతో ₹5కే భోజనం పెట్టే పథకం ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష సినిమా సూపర్ హిట్ అవుతుందని చాలా మంది అభిమానులు అనుకున్నారు. ఈ సినిమాలో రామాయణం కథను చాలా అద్భుతంగా చూపిస్తారని ఆశపడ్డారు. కానీ ఈ సినిమా అంత అద్భుతంగా ఏమీ లేదు. ఈ మూవీని చాలా చెత్తగా డైరెక్ట్ చేశాడు ఓం రౌత్ అంటూ తిట్టిపోశారు. దీన్ని చూసిన వారంతా కూడా నిరాశ చెందారు. ఇంత పెద్ద సినిమా ఇంత అంతగా తీసినందుకు డైరెక్టర్ను బాగా విమర్శించారు. చాలా మంది ఈ మూవీలో చూపించిన సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వాటిని దారుణంగా ట్రోల్ చేశారు. ప్రభాస్ రాముడి పాత్ర వేశాడో లేదంటే వేరే ఏదైనా పాత్ర వేశాడో అర్థం కావడం లేదంటూ బీభత్సంగా మీమ్స్ క్రియేట్ చేసి వదిలారు. ఆదిపురుష సినిమా ఫ్లాప్ అయినందుకు అందులో సీత పాత్ర పోషించిన కృతి సనన్ చాలా బాధపడింది. ఈ సినిమాలో సీత పాత్ర చేసిన కృతి సనన్ ఆ సినిమా తన కెరియర్ ను మరో స్థాయికి తీసుకెళ్తుందని అనుకుంది. కానీ ఈ సినిమా చాలా వర్స్ట్ గా ఉందనే టాక్ రావడంతో అది ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలైతే చాలా బాగా లేవని, కొన్ని సంభాషణలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. ఇక ఈ సినిమా గురించి చాలా మంది అవమానకరంగా కూడా మాట్లాడుకున్నారు. ఆదిపురుష సినిమా బాగా ఆడకపోవడంతో కృతి సనన్ చాలా బాధపడిందట. ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమా ఎందుకు బాగా ఆడలేదో తెలియలేదని, చాలా కష్టపడి పనిచేశామని చెప్తూ బోర్న ఏడ్చేసింది. ఇక ఆ సినిమాలో ప్రభాస్ తో కలిసి నటించి తప్పు చేశానని అర్థం వచ్చేలాగా ఆమె కమెంట్లు చేసిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ తర్వాత తనకు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా జరిగినట్లుగా చెప్పుకొచ్చింది కృతి సనన్. ఇక ఆదిపురుష సినిమా ఏ మతం వారిని అవమానించాలనే ఉద్దేశంతో రాలేదని ఆమె అయితే స్పష్టం చేసింది. కానీ ప్రజలంతా అలా అనుకోవడం చాలా వివాదాలు వచ్చాయి. ఇక ఆదిపురుష సినిమా విడుదలైన తర్వాత కృతి సనన్ తన కుటుంబంతో కలిసి ఈ సినిమా గురించి చాలా నిజాయితీగా డిస్కస్ చేసిందట. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అంటూ ఓదార్చారట కృతి సనన్ని.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా దేవర. ఎన్టీఆర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు ఎన్టీఆర్. ఇటీవల RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ పాత్రలో తారక అదిరిపోయే పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మాస్ లుక్ లోకి మారిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా దేవర సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ కూడా సిద్ధమవుతున్నారు. ఇక రీసెంట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన కొత్త సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ యాక్షన్ మూవీ వార్ 2లోను కూడా ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనే పదాన్ని తొలగిస్తారా అంటే అవుననే ప్రచారంగా ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన ఓ అఫీషియల్ ప్రకటనలో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేయడంతో జూనియర్ అనే ట్యాగ్ లైన్ మార్చుకున్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కి ఇప్పటికే 40 సంవత్సరాల వయసు దాటిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అనే ట్యాగ్ అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు జూనియర్ అనే పేరు పెద్దగా సెట్ అవడం లేదనేది వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే తన బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే మిస్టర్ ఎన్టీఆర్ అని పెట్టుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే కుర్రకారు మొత్తాన్ని కూడా ఆమె వైపుకు తిప్పేసుకుంది మృణాల్ ఠాకూర్. రెండవ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న కూడా సూపర్ హిట్ కావడంతో మృణాల్ క్రేజ్ టాలీవుడ్ లో అమాంతం పెరిగిపోయింది. ఈ ఏడాదిలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగు సినిమాలు పక్కన పెట్టి బాలీవుడ్ లో అవకాశాల కోసం అమ్మడు అటుగా దృష్టి సారించింది. ఇదిలా ఉంటే ఆమెకు సంబంధించిన ఒక వార్త విన్న ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మృణాల్ ఠాకూర్ ప్రభాస్ తో కలిసి ఫౌజీ సినిమాలో నటిస్తుందని తెలిసి అబ్బా కాంబినేషన్ సూపర్ అంటూ ఆనందపడ్డారు. అయితే ఆ వార్తలపై మృణాల్ క్లారిటీ ఇచ్చి అందరినీ డిసప్పాయింట్ చేసింది. తాను ప్రభాస్ తో కలిసి నటించడం లేదంటూ తేల్చి చెప్పింది మృణాల్. ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన ఆమె ఈ క్లారిటీ ఇచ్చింది. మీరు ప్రభాస్ తో కలిసి ఫౌజీలో నటిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి సారీ నేను ఆ ప్రాజెక్ట్ లో నటించడం లేదు అంటూ సమాధానం చెప్పారు మృణాల్. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా నార్త్ సినిమాలపైనే ఉందని ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చింది. ఇక టాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా కూడా మృణాల్ మాత్రం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. గతంలో ఎందరో హీరోయిన్స్ ఇలా బాలీవుడ్ మోజులో పడి టాలీవుడ్ సినిమాలకు నో చెప్పి చివరకు సినిమాలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఫౌజీ షూటింగ్ మాత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. మైత్రి మూవీ మేకర్స్ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కలకత్తా, హైదరాబాద్ మధ్య జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభాస్ చంద్రబోస్ మీద ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన ప్రభాస్ కల్కి 2898 AD సూపర్ డూపర్ హిట్ అయిన విషయం కూడా తెలిసిందే.